గారి దగ్గరికి వద్దాం. విజ్డమ్ చౌదరి గారు, మనం ఒకసారి బాలయ్య గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. వారు స్పీకర్గా ఉన్న సమయంలో ఇందర్జిత్ గుప్తా గారు, వాళ్ళకి 3 స్థానాలు సిపిఐకి. కానీ ఆయన చాలా పెద్ద లీడర్, టవరింగ్ పర్సనాలిటీ. వాళ్ళు ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు దేశంలో కమ్యూనిస్టులు. సరే, వాస్తవంగా ఏంటో రూల్ పొజిషన్ ప్రకారం ఫ్రంట్ రోలో వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ స్పీకర్ ఏంటంటే వారి మీద గౌరవంతో, వారికి ఉన్న విశేషమైన అనుభవంతో గుర్తించి ముందు వరుసలో కుర్చీ వేసి ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని పెట్టారు. ఆయనకు అంత గౌరవం ఇచ్చారు. ఆయనకి 3 నిమిషాలు, రూల్ ప్రకారం 3 నిమిషాలు మాట్లాడాలని చెప్తే ఆయన లేచి ఆవేదన వ్యక్తం చేసి అలిగి వెళ్ళిపోలే. ఆయన ఒకటే అడిగారు, ఈ సభలో మేము ప్రతిపక్షంగా చాలా కీలకమైన వ్యవహారాలు మేము చూసాము, నడిపాము. 9వ పార్లమెంట్ గెలిచారు. మాకు చాలా పెద్ద పార్టీ. దురదృష్టం మా సంఖ్య పడిపోయింది, కానీ మాకు 3 నిమిషాలు ఇవ్వటం ఏంటి, మీరు అనుమతిస్తే నేను మాట్లాడతానంటే స్పీకర్ కూడా చాలా విజ్ఞతతోటి మీరు ఎంతసేపు మాట్లాడదలుచుకుంటే అంతసేపు మాట్లాడండి, సభ మొత్తం మీ మీద గౌరవం ప్రకటిస్తుందని చెప్పారు. అటువంటి రాజకీయం చూసి ఆయన అలిగి వెళ్ళిపోలేదే, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అని అనలేదే. అది ఎందుకు మనం అలవర్చుకోలేకపోతున్నాం? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకి, వాసుదేవర్ గారు నా నమస్కారం. ముఖ్యంగా అప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దాని మీద వీళ్ళు ఏంటంటే మరి అండర్స్టాండింగ్గా మిస్లీడింగ్గానే పబ్లిక్ని పిచ్చివాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అని మీరు అడగచ్చు. ఎట్లా అంటే ఈయన ఏదైతే పార్లమెంట్ రిటైర్డ్ సెక్రటరీ జనరల్ చెప్పింది ఏంటి, మీరు దానికి చెప్పకముందే మనం 78-83 మధ్యలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం జనతా పార్టీ. సార్, జనతా పార్టీలో సగం మంది అటు ఇటు పోయి, రెడ్డి కాంగ్రెస్ అటు ఇటు పోయిన తర్వాత కూడా ఆ రోజు జనతా పార్టీకి 60 సీట్లు ఉంటే దాదాపు 30+ రెడ్డి కాంగ్రెస్కి ఉన్నాయి. ఇందిరా కాంగ్రెస్ 178 మ్యాజిక్ ఫిగర్లో ఉన్నారు. సో మిగతా సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇవన్నీ అప్పుడు ఇంకా ఎంసీపీఐ లేదు. సిపిఎంకి ఫ్లోర్ లీడరు ఆయన. ఇక్కడ ఏంటంటేనండి, కాంగ్రెస్ ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడే. అంటే ఆ స్టేటస్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. చారి గారు చెప్పిన దాంట్లోనే వేతనాలు అంటే ఏంటి, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తే క్యాబినెట్ ర్యాంక్ వచ్చి దానికి సంబంధించినట్టు జీతభత్యాలు, అలవెన్సెస్, ఆ ఫెసిలిటీస్ వరకే తప్ప దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఏం పేరు ఉండదు. ఇప్పుడు ఈవేళ గడిచిన పార్లమెంట్లో మరి కాంగ్రెస్ పార్టీకి 10% లేనందుకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు, అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ ఇవ్వలేదు తప్ప, మరి ఏదైతే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడు కూర్చునే సెలక్షన్స్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ని పిలిచారు కదా. దాని అర్థం ఏంటి, అక్కడ ఏంటంటే అపోజిషన్ స్టేటస్ ఉన్నవాడే పిలవాలని కాదు. దాన్ని అర్థం చేసుకోవటం లోపం ఉంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఉండయి, వాళ్ళకి 10 లోపే ఉండయి. అయినప్పటికీ కూడా చెన్నమనేని రాజేశ్వరరావు గారేమో సిపిఐకి ఫ్లోర్ లీడర్గా ఉండి మాట్లాడేవాడు, మరి ఓంకార్ గారేమో సిపిఎం ఫ్లోర్ లీడర్గా ఉండి మాట్లాడేవాడు, జైపాల్ రెడ్డి గారేమో జనతా పార్టీ తరఫున ఒకే ఎమ్మెల్యేగా ఉండి ఆయన మాట్లాడేవాడు. సో వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చేవారు. మీరు చెప్పిన ఇంద్రజిత్ గారిది ఉదాహరణ ఎందుకంటే, గుప్తా గారిది, ఆయన అప్పటికి 9వ ఎంపీగా గెలిచారు, పర్సనాలిటీ అండి దేశరాజు. సో పార్లమెంట్లో కూడా ప్రోటైమ్ స్పీకర్గా పనిచేశాడు ఆయన. ప్రోటైమ్ స్పీకర్ ఎక్కువసార్లు ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వాళ్ళు న్యాచురల్గా పెడతారు. సో ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, సమస్యల మీద చర్చించి దానికి సొల్యూషన్ చెప్పి విధంగా మాట్లాడితే రూలింగ్ పార్టీ కూడా ఇన్వైట్ చేస్తుంది, దానికి సంబంధించి చర్చ జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎంతసేపు పొలిటికల్ మైలేజ్ కోసం ఆడి బురద జల్లి దాని రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం మీరు చెప్పిన ఇంద్రజిత్ గుప్తా గారిలో కానీ, ఆనాడన్న ఓంకార్లో కానీ, చెన్నమనేని రాజేశ్వరరావు కానీ, ఓవర్ నాగేశ్వరరావు కానీ, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారు కానీ, వీళ్ళెవరు ఆలోచనలో వాళ్ళు చేయలా. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయటంలో ఇది పొరపాటు జరుగుతుంది. అసలు మీకు ఆ రోజు ఎట్లా ఉండదండి, 78-83 చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళు లేచారంటే భయపడేది. ఈడేం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ప్రజల్లో
మనం ఏమవుతాం అనే భయం ఉండేది. ఇవాళ భయం లేదు. ఎంతసేపు కూడా ఈ సోషల్ మీడియాను పెట్టుకుని టీవీ ఛానల్స్ పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధ ప్రచారాలతో అధికారం అందగలనే ఆలోచనే మొదటి ముద్దాయి. ఆ ఆలోచన నడిపించేవాళ్ళు ముద్దాయిలు. అంతే తప్ప వ్యవస్థలో దాంట్లో కూడా ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ గురించి కూడా ఆయన రాశాడు. దాంట్లో కూడా ఎక్కడా కూడా ప్రతిపక్ష స్థానం ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షానికి ఏ దేశం పార్లమెంట్లో అయినా కానీ ఆ ఉందా తన ప్రతిపక్షం ఎందుకంటే రేపు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా వాళ్ళు పోస్ట్కి వచ్చినప్పుడు జనంలో వాళ్ళొక మ్యాండేట్ తోటి ఎలక్షన్స్కి వెళ్తారు కాబట్టి, సో ఆ ఎన్నికల ప్రచారాంశాలు అనేక విషయాలు చెప్తారు కాబట్టి ఇది అధికార పక్షం చెప్పిన వాగ్దానాలు మరి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం విషయంలో కానీ, ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల్ని రక్షించే విషయంలో ప్రభుత్వం చేసే పొరపాటుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి ప్రతిపక్షంగా ఏ రకంగా తీసుకున్నప్పటికి కూడా ఆ పద్ధతిలో వెళ్ళినట్టయితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా పాదయాత్రల పేరు చెప్పి ఆ పేరు చెప్పి జనాల్ని మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధ ప్రచారాలతోటి నెట్టుకొస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాంట్లో మార్పు రావాలి. అది నేను ఏ పార్టీని విమర్శించట్లా, అన్ని పార్టీలకి కూడా ప్రతి పార్టీకి అది వర్తిస్తుంది. ప్రతి పార్టీకి కూడా అపోజిషన్ ఉన్నప్పుడు ఒకటి మాట్లాడటం, రూలింగ్లోకి వచ్చి ఒకటి మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసే ప్రతి వారికి అది వర్తిస్తుంది. కాబట్టి దాంట్లో మార్పు రావాలి. అంతే తప్ప ఎంతసేపు కూడా ఏంటంటే యాగి చేయటం పర్సనల్గా మాట్లాడటం ఇవన్నీ కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఇవాళ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు 2 అంశాలు ఇక్కడ. సో మీ ప్రతిపక్ష